కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆరోపించారు. జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పీపీటీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ మంత్రులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ఇచ్చిన ప్రెజెంటేషన్లో తప్పులు ఏమైనా ఉంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటామని మంత్రులు సవాల్ విసిరారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. రాయలసీమకు నీళ్ళు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడుకు తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకొని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించాలని ఎవరు అడగలే, వాళ్ళు కూడా కేటాయించలేదు. బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతుంది, మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నదీ సెంటర్లో ఎండిపోయింది.